మరి ఇప్పుడు ఇది సీజన్ ఏందనంటే క్రిస్మస్ సీజన్ అయి ఉన్నది. మరి ఇదివరకే సతీష్ కుమార్ గారు ప్రారంభించాడు. మొన్నటి దినాన అక్కడెక్కడో మెదక్లో ప్రారంభించాడు ఆయన. నిన్నటి దినాన ఎక్కడో ఆదిలాబాద్లో ప్రారంభించాడు ఆయన. అదేవిధంగా 22వ తారీఖు మన పట్టణానికి కూడా వస్తున్నాడు. ఏం పేరు పెట్టాడు? టైటిల్ గ్రాండ్ క్రిస్మస్ లేదా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఆ యొక్క టైటిల్ రాసి ఆయన కరపత్రాలు లేదా వాల్ పోస్టర్లు అక్కడక్కడ అతికించి ఉన్నారు. మీకు కనిపించలేదా ఇక్కడ? మరి పట్టణం నిండా అవే వాల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు సతీష్ కుమార్ ఎక్కడ వాల్ పోస్టర్ వేసినా ఎవరేమనరు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి స్నేహితుడు ఆయన. మరి మీకు ఎవరికైనా ముఖ్యమంత్రితో సావాసం ఉందా? రేవంత్ రెడ్డి గారితో సతీష్ కుమార్కి బంధం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకు ఆయన ఏ స్తంభం పైన అయినా వాల్ పోస్టర్ వేయగలడు, ఏ బ్రిడ్జి పైన వాల్ పోస్టర్ వేయగలడు, ఎక్కడైనా తన వాల్ పోస్టర్లు వేయగలడు. ఎందుకు? ఆయనకు ముఖ్యమంత్రితోనే స్నేహం ఉన్నది కాబట్టి. హల్లెలూయా. కానీ మనకు రేవంత్ రెడ్డితో మనకు లేదు, కానీ ఆ గొప్ప మహోన్నతుడితో మనకు స్నేహం ఉన్నది. హల్లెలూయా. మన పేరు ఆయన ఏదో ఆ గోడల పైన రాయలేదు, కానీ మన పోస్టర్ ఆయన ఏదో ఆ బ్రిడ్జిల పైన రాయలేదు, కానీ ఆ యొక్క గొప్ప మహోన్నతుడు మన పేరున ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు. ఆయన మన యొక్క స్నేహితుడు, మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. కానీ మీకు అనిపిస్తున్నదా ఆ యొక్క సతీష్ కుమార్కు ఉన్నట్టుగా నాకు కూడా ఆ రేవంత్ రెడ్డి స్నేహితుడిగా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తున్నదా? హల్లెలూయా. అయితే ఆ యొక్క గొప్ప హోదా ఉన్న ఆయన కంటే గొప్ప మహోన్నతుడు మనకు స్నేహితుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు, నిజమేనా? ఆ యోహాను దేవుని యొక్క స్నేహితుడు, ఆ యొక్క విలియం బ్రెన్హామ్ దేవుని యొక్క స్నేహితుడు. మనము కూడా అబ్రహాం పిల్లలం. మనం కూడా అబ్రహాం యొక్క పిల్లలమైతే దేవుడే మనకు స్నేహితుడిగా ఉండాలి. హల్లెలూయా. యెహోవా దేవుడి గల ప్రజలు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనము యెహోవాని దేవునిగా మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి లేదా ప్రతి రాత్రి అయినా ఎక్కడో ఒక చోట గ్రాండ్ క్రిస్మస్ అని పెడుతూ ప్రజలందరిని పోగు చేసి మరి ఏవో 4 పాటలు పాడి, మరి ప్రాముఖ్యంగా అందులో నేను చూశాను ఏంటిదనంటే ఆ ప్రజలందరి దగ్గర వారు ఈ సతీష్ కుమార్ దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ముందు వారు ఏం చేస్తున్నారు? ప్రజల దగ్గర ఈ సేవ కొనసాగడానికి మీ యొక్క అమూల్యమైన విరాళాలు కానుకలు ఇవ్వమని కానుకలు పడుతూ ఉన్నారు. మరి గ్రాండ్ క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? చెప్పండి. కేవలము డబ్బులు వసూలు చేయుట. హల్లెలూయా, నిజమేనా? అయితే దేవుడు ఆ యొక్క మనుషులు డబ్బులు వసూలు చేసే దానికైనా మరి గ్రాండ్ క్రిస్మస్ ఇవ్వలేదు ఆయన. హల్లెలూయా. ఏది కూడా ఆయన మన దగ్గర ఆశించలేదు. ఆయన మన యొక్క వెండి బంగారాలు ఆశించలేదు. ఆయన ఇదిగో జీవజలమును నేను మీకు ఉచితంగా ఇస్తున్నాను అన్నాడు ఆయన. కానీ ఈరోజు ఆయన పుట్టినంత దినమని చెప్పి, ఆయన పుట్టాడని చెప్పి ఆ 4 మాటలు చెప్పేదానికి ముందుగా డబ్బులు వసూలు చేసి సంచిలో మూట కట్టుకొని ఏవో 4 మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. దాన్నే ప్రజలు నమ్ముతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుడు ఆ గ్రాండ్ క్రిస్మస్ కొరకు కాదు, కానీ ఆయన మన కొరకు ఆయన నిత్యజీవం కొరుకున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ ప్రజల దృష్టి అంతా ఎవరిపైన ఉందనంటే ఆ యొక్క ముఖ్యమంత్రిని ఆహ్వానించిన సతీష్ కుమార్ పైన మాత్రమే ఉన్నది. మరి ఎంత గొప్పవాడైతే మాత్రం సతీష్ కుమార్తో స్నేహం అంటే మామూలు మాటలా? హల్లెలూయా. ఆ రోజు కూడా అన్నా కయ్యప్ప ఎవరితో దోసుగట్టారు? వాళ్ళు హేరోదుతో వారికి సంబంధం ఉన్నది.
పిలాతుతో వారికి సంబంధం ఉన్నది. కానీ ఆ మహోన్నతునితో, వారి యొక్క దేవునితో వారికి ఎలాంటి సావాసం లేదు, స్నేహం లేదు. నిజమేనా? హల్లెలూయా. కానీ కొద్దిమంది, ఆ చిన్న మంద, ఆ పామరులు, విద్య లేని వారు యేసుక్రీస్తుతో సావాసం చేశారు. వారు అన్న కయపేక స్నేహం కొరకు ప్రాకులాడలేదు. ఆ యొక్క హేరోదు యొక్క ప్రాపకం కొరకు వారు ప్రాకులాడలేదు. వారి దయను పొందాలని అయ్యా హేరోదు రాజా అని వారు చేతులు కట్టుకోలేదు. నిజమేనా? కానీ వారు దేవుని యొక్క స్నేహం కొరకు వారు తృష్ణ కలిగి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ఈ యొక్క ప్రజలు కానీ, ఆంధ్ర ఆ యొక్క రాష్ట్ర ప్రజలు కానీ ఇప్పుడు ఆ యొక్క సతీష్ కుమార్ చేసే ఆ గ్రాండ్ క్రిస్మస్ పైన దృష్టి పెట్టారు. హల్లెలూయా. ఈరోజు ప్రజలు వాక్యం పై నుంచి తమ దృష్టిని మనుషుల పైన తిప్పి ఉన్నారు. అయితే ఆ రోజు కూడా అదే విధంగా ఉన్నది. మరి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ తమ దృష్టిని ఎక్కడ పెట్టారంటే ఆ అన్న కయప్ప నిర్వహించే ఆ యొక్క కార్యాలపైన వారి దృష్టిని పెట్టారు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు కార్యాలపైన వారికి దృష్టి లేదు. కానీ కొద్ది మందికి మాత్రమే ఆ యేసుక్రీస్తు పెట్టే ఆ యొక్క వాక్య కార్యక్రమాల పైన కొద్ది మందికి మాత్రమే దృష్టి ఉన్నది. అందుకే ఆయన చిన్న మంద భయపడొద్దని అన్నాడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ సీజన్ ఏంటిదనంటే క్రిస్మస్ సీజన్ అయి ఉన్నది. నవంబరు, డిసెంబర్ అంతా క్రిస్మస్ సందడి. ఇంటి పైన స్టార్లు పెట్టడం, నిజమేనా? కొత్త బట్టలు కొనుక్కోవడం, ఇంటిని చక్కగా అలంకరించడం, క్రిస్మస్ ట్రీని అలంకరించడం, ఇవన్నీ ఈరోజు ఈ 2 నెలలు చాలా క్రైస్తవ సమాజంలో, ప్రపంచంలోనే మరి చాలా వింతైన కార్యాలు జరిగే నెలలు ఇవి. నవంబరు, డిసెంబర్ నెల. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కానీ మనమైతే దేవుని యొక్క వాక్యం పైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తున్నారు, సతీష్ కుమార్ ఏం చేస్తున్నాడు అనే కార్యం పైన కాదు, కానీ దేవుడు ఇప్పుడు ఎక్కడ కదలాడుతున్నాడు, దేవుని యొక్క వాక్యం ఇప్పుడు ఏమని సెలవిస్తున్నది, దానిపైన మన దృష్టిని మనం పెట్టాలి. హల్లెలూయా. అందుకొరకే దేవుని వాక్యం ఏం చెప్పింది? కాలము నెరిగి. ఇప్పుడు దేన్ని ఎరగాల? మనము కాలాన్ని ఎరగాలి. ఇది చలికాలం అనేది అందరికీ తెలుసు. ఏ పిచ్చోడైనా ఇది చలికాలం అని చెప్పగలడు. నిజమేనా? ఏ దేవుని తెలిసినా తెలియకపోయినా, అతనికి చదువు వచ్చినా రాకపోయినా అతడు ఇది చలికాలం అని చెప్పగలడు. కానీ ఇది మనకైతే ఇది చలికాలం కాదు, లేకపోతే ఇది యేసు ప్రభు పుట్టిన కాలం కాదు. కానీ హల్లెలూయా, యేసుక్రీస్తు యొక్క వాక్యము బయలుపరచబడిన కాలం ఇది. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుడు ఈ కాలంలో ఆయన ఏం చేస్తారని చెప్పాడో దాన్ని అక్షరాలు ఇప్పుడు ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఆయన నిజమేనా? మరి ఆ యొక్క జకర్య రాసినట్టుగా సాయంకాలమున వెలుతురు కలుగునని రాశాడు ఆయన. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ వెలుతురును చూసే కొందరు కావాలి. క్రిస్మస్ను గ్రాండ్ క్రిస్మస్ చేసే ప్రజలు కాదు, గ్రాండ్ క్రిస్మస్ చేసే వారిని గమనించే ప్రజలు కాదు, కానీ ఆ సాయంకాలపు వెలుగును గమనించే ప్రజలు కావాలి. హల్లెలూయా. అందుకొరకే ఆ ప్రవక్తలలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయా కాలాలను ఆ కాలాలని వారు గుర్తించి ఉన్నారు. హల్లెలూయా. అది ఏ కాలము, ఈ కాలంలో దేవుడు ఏం చేస్తా అన్నాడు, మరి వారిలో ఉన్న క్రీస్తాత్మ ద్వారా ఆ కాలాలను వారు గుర్తించగలిగి ఉన్నారు. అలాగనే ఈ కాలంలో దేవుడు ఈ చిన్న వధువులో ఆయన మరి నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నాడా మన మధ్యలో? ఆయన మన హృదయంలో ఉన్నాడా? ఈ చిన్న వధువులో నివాసం చేస్తున్నాడా?
ఈ చిన్న వధువులు ఆయన ఉండి ఈ కాలమునైనా గుర్తింపజేస్తున్నాడు. ఆయనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. సర్వసత్యం అనగా ఈ గడియ వర్తమానము, ఈ కాలానికి దేవుడు నెరవేర్చిన వర్తమానము. ఆయన అందులోనికి మనం నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ లోకము దానిని గుర్తించలేక ఉన్నది. నిజమేనా? అందుకొరకే మనం ఏం చదివాం? ఒకసారి ఆ మూల మాటను చదవండి, మూల వాక్యాన్ని. కాలము నెరిగి తెలుసుకొని. హల్లెలూయా. ఇప్పుడు ఇది లోకమంతటా నిద్ర మేలుకునే వేళ. ఏ కార్యాల నుంచి, లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు, ఆ సాంప్రదాయాల నుంచి మరి మేలుకునే సమయం ఇది. ఆ గ్రాండ్ క్రిస్మస్ నుంచి, సెమీ క్రిస్మస్ నుంచి బయటికి వచ్చే సమయం ఇది. ఇప్పుడు లోకమంతటా ఆ క్రిస్మస్లోనే పడుకొని ఉన్నది. అయితే అందులో నుంచి బయటికి రావాలి. అందుకొరకే మనం నిద్ర మేలుకొని ఆ యొక్క తప్పుడు ఆచారాల నుంచి మనం బయటకు వచ్చాం. హల్లెలూయా. చదవండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక. రాత్రి గడిచి పగలు సమీపము అంటే దాని అర్థం ఏంటిది? ఎత్తబడుట అనేది చాలా సమీపముగా ఉన్నది. మన శరీర మార్పు జరగడానికి చాలా మనము దగ్గరికి వచ్చేసాం. మన శరీర మార్పు జరగనే ఉన్నది. శరీర మార్పు జరగాలంటే హల్లెలూయా, నీవు క్రిస్మస్ చేస్తే నీ శరీర మార్పు జరగదు. నీవు ఆచారాలు పద్ధతుల కింద ఉంటే నీ శరీర మార్పు జరగదు. శరీర మార్పు కొరకు జరగాలంటే దానికి ఒక వర్తమానం కావాలి. శరీర మార్పును జరిగించే ఆ యొక్క వర్తమానం మనకి ఇచ్చాడు ఆయన. దాన్నే ప్రజలు గుర్తించలేకపోతున్నారు. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క దేవుడు మరి ఆ పక్షులకు, జంతువులకు వాటి యొక్క ఆ యొక్క ఈయనే కాలాన్ని పెట్టాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి కోళ్ళు లేదా యొక్క పక్షులు, జంతువులు తమ యొక్క యథకాలాన్ని అవి గుర్తిస్తాయి. హల్లెలూయా. కానీ మానవుడు మాత్రము ఇది ఏ కాలమో గుర్తించలేకపోతున్నాడు. అందుకొరకే ఆయన యెషయా గ్రంథంలో మాట్లాడి ఉన్నాడు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును, కానీ నా ప్రజలకు తెలివి లేదు అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఈరోజు ఎవరికి తెలివి లేదు? ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న ఈ ప్రజలకు బొత్తిగా వాక్య గ్రహింపు లేకుండా పోయింది. అందుకొరకే ఇర్మియా రాస్తున్నాడు 8వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశములకు ఎగురు సంకుబుడ్డి కొంగ అయినను. చూడండి, జాగ్రత్తగా వింటున్నారా? మరి ప్రవక్తలు చాలా చక్కగా వివరిస్తున్నారు. ఆకాశములకు ఎగురు సంకుబుడ్డి కొంగ అయినను తన కాలమును ఎరుగును. హల్లెలూయా. ఉన్నారు అందరు ఇక్కడ? మరి కొంగకున్న బుద్ధి జ్ఞానం ఈరోజు క్రైస్తవులు ఎందుకు లేదు? కొంగ తన కాలాన్ని ఎరుగుతుంది, కానీ ఈ బడా సతీష్ కుమారు చెప్పండి, ఈ కాలం ఏంటిదో ఎరుగలేకుండా ఉన్నాడు. ఈరోజున్న ఈ గ్రాండ్ క్రిస్మస్లు చేసే ఈ పాస్టర్లు ఈ కాలం ఏంటిదో గుర్తించలేకపోతున్నారు. కానీ ఆ యొక్క కొంగలు, పక్షులు ఈ కాలం ఏంటిదో, వారి యొక్క కాలం ఏంటిదో ఎరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునామానికే మహిమ కలుగును గాక. మరి బైబిల్లో మహా దుష్టుడు, క్రూరుడు ఎవరంటే హేరోదు. నిజమేనా? అతడు కాలమును ఎరిగాడు. హల్లెలూయా. ఆ జ్ఞానుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారు ఎప్పుడు బయలుదేరారు, మీరు బయలుదేరి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంత సమయం పట్టింది? కాబట్టి ఆ జ్ఞానులు బయలుదేరిన కాలం మొత్తం 2 సంవత్సరాలు అయింది.
దాన్ని ఆయన పరిష్కారంగా తెలుసుకొని 2 సంవత్సరాల్లోపు పిల్లలందరినీ ఆయన హతం చేశాడు ఆయన. అంటే ఒక దుష్టరాజే ఒక చట్టాన్ని అమలు చేయాలంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఆయన అమలు చేస్తూ ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని యొక్క సేవకుడు అని చెప్పుకుంటున్నా ఓ దేవుని సేవకులారా, ఈరోజు మీరెందుకు ఈ కాలాన్ని గుర్తించలేకపోతున్నారు? ఆ దుష్టరాజుకున్న హృదయం మీకు లేదా? ఇది ఏ కాలమో గుర్తించలేరా? ఇది యేసు ప్రభు యొక్క పుట్టిన కాలం కాదు. ఇది యేసు ప్రభు చనిపోయిన కాలం. ఇది ఆయన సిలువ వేయబడిన కాలం. ఇది హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా వాక్యం ఎంత చక్కగా మాట్లాడుతున్నదో? సంకుబుడ్డి కొంగయు తన కాలమును ఎరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు, తెల్ల గువ్వయు పిట్టయు ఓదె కొరుగును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. చూసారా? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి ప్రజలను పిలువబడుతున్నారు? సతీష్ కుమార్ని అందరు ఏమనుకుంటున్నారు? దేవుని యొక్క సేవకుడు అనుకుంటున్నారు. దేవుని యొక్క ఈ క్రైస్తవులను ఏమనుకుంటున్నారు? లోకము దేవుని యొక్క ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఈ ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క న్యాయం ఎలాంటిదో ఎరుగకుండా ఉన్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చదవండి. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియు మీరేలా అందురు? నిజమే గాని ఇప్పుడు చూడండి, వీళ్ళు చెప్పడానికి ఏమైనా ఉందా ఆధారం? మేము ధర్మశాస్త్ర బోధకులం, మేము జ్ఞానులం, క్రైస్తవులం అని ఎందుకు చెప్పుకుంటున్నారు వీళ్ళు? ఈ కాలం ఏంటిదో గుర్తించలేకపోతున్నారు. ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమానం ఏంటిదో వారు గుర్తించకుండానే మేము జ్ఞానులము, ధర్మశాస్త్ర ఉపదేశకులము, క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. అయితే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మీరు అలాగ ఎందుకు పిలుచుకుంటున్నారని అంటున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత మీరు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, అందరు ఉన్నారా ఇక్కడ? పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే. ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం చేస్తూ వారు ఆ వాగులు, వంకలు, కొండలు, లోయలు, రాత్రులు పగళ్ళు వాడు శ్రమలను అనుభవించి, హల్లెలూయా, నిజమేనా? నువ్వు క్రీస్తు యొక్క రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే తప్పకుండా ఆ జ్ఞానుల వలె నువ్వు కూడా వెళ్ళాలి. తప్పకుండా నీ జీవిత పయనంలో ఎన్నో కొండలు ఉంటాయి, ఎన్నో లోయలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో హింసలు ఉంటాయి, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో కరువులు ఉంటాయి, ఎన్నో ఖడ్గాలు ఉంటాయి, ఎన్నో రోగాలు ఉంటాయి. వాటన్నిటిని వారు సహించి రాత్రనక పగలనక ఎండనక వాననక, హల్లెలూయా, వారి జీవితంలో వారు అన్నిటిని వారు తట్టుకోగలిగారు. అందుకే వారు ప్రపంచ చరిత్రలో నిలబడగలిగారు. ఈరోజు ఆ తూర్పు దేశపు జ్ఞానులము ఇక్కడ ఉన్నా మనము. మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమి. ఓ దేవుడే తన యొక్క కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు ఆయన. ఓ ప్రతి కాలంలో నువ్వు ఆయనను చేరాలంటే నక్షత్రము గుండానే నువ్వు వెళ్ళాలి. నక్షత్రం లేకుండా నువ్వు ఆయన ఇంటిలోనికి వెళ్ళలేవు. ఈ నక్షత్రం ఏ ఇంటి పైనైతే నిలబడ్డదో, హల్లెలూయా, ఆ ఇంటిలోనికే వారు ప్రవేశించారు. అందుకొరకే మనం కూడా ఈ ఇంటిలోనే ఎందుకున్నాం? హల్లెలూయా. చెప్పండి, ఈ ఇంటి పైన నక్షత్రం ఉన్నది, ఈ వర్తమానం అనే నక్షత్రం ఉన్నది. అందుకొరకే ఈ జ్ఞానులు ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నారు. వారు మరియను ఆ శిశువును చూచి, హల్లెలూయా,
ఎవరిని? ఆ బిడ్డను గర్భం ధరించిన ఆ స్త్రీని చూశారు. ఆ యొక్క మరియకు పుట్టిన ఆ శిశువును చూచారు. ఆమేన్. మరియకు సాగిలపడలేదు కానీ వారు ఆ శిశువుకు సాగిలపడ్డారు. మనం కూడా విలియం బ్రెనాంకు సాగిలపడట్లేము కానీ, ఏదో సంఘానికి సాగిలపడట్లేము కానీ, ఆ గొప్ప వర్తమానికుడైన ఆ గొప్ప వర్తమాన రూపంలో ఉన్న ఆ దేవునికి మనం సాగిలపడుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? చూడండి, ఆ జ్ఞానులు బయలుదేరి ఇప్పుడు వారు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చి వారు ఆ రాజు దగ్గరికి వచ్చారు. నిజమేనా? ఇప్పుడు ఆ మాటను చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుని యొద్దకు వచ్చు ప్రతి ఆరాధికుడు ఏం చేయాలి? కానుకలను తీసుకొని రావాలి. జ్ఞానులు ఆ పని చేశారు. అందుకొరకే మనం ప్రతి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? ఆ కానుకలను సమర్పిస్తున్నాం. కానుకలు కాదు కానీ మనల్ని మనం సమర్పించుకుంటున్నాం. ప్రతి వ్యక్తి తన్ను తాను దేవునికి సమర్పించుకోవాలి. నీవే ఆయనకు విలువైన బంగారానివి. హల్లెలూయా. చదవండి. తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరుబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడే ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని. హల్లెలూయా. ఇప్పుడు ఆ జ్ఞానులు తన మాట లెక్క చేయలేదని హేరోదు తెలుసుకొని ఇప్పుడు ఆ పుట్టిన శిశువుని ఏ విధంగా సరే సంహరించాలి. అతడు రాజుగా పుట్టాడు, నాకు పోటీగా వచ్చాడు కాబట్టి నా సింహాసనాన్ని లాక్కుంటాడేమో అనే భయంతో ఇప్పుడు వాడు ఏమనుకున్నాడు? చంపాలనుకున్నాడు. వాడెంత బుద్ధిహీనుడు చూడండి. యేసుక్రీస్తు యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదది. హల్లెలూయా. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన శిశువు వివరణముగా తెలుసుకొనిన కాలమును బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి. హల్లెలూయా. చూడండి, ఆ కొంగలు తెల్లగువ్వ నిజమేనా? అవి తమ కాలాన్ని ఎరిగాయి. కాలమును ఎరుగుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలమును ఎరుగుట అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం. అయితే కాలాన్ని మనం ఎరగము కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ కాలమును మనల్ని ఆయన నడిపిస్తాడు. ఆయన ఆ కాలపు వర్తమానంలోనికి మనం నడిపిస్తాడు. ఆయన ఆ జ్ఞానం నడిపించింది అదే. ఇప్పుడు ఈ దుష్టుడైన హేరోదు కూడా ఏం చేశాడు? ఆ కాలమును చదవండి. జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి, అది వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి. హల్లెలూయా. కాలం అంటే వారు ఎప్పుడు బయలుదేరారు, వారికి నక్షత్రం ఎప్పుడు కనిపించింది, వారు ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం అయింది అనేది 5 నెలల 6 నెలల 7 నెలల సంవత్సరమా 2 సంవత్సరాల అనేది ఆయన ఆ కాలాన్ని కరెక్ట్గా ఆయన పట్టుకున్నాడు. ఆయన హల్లెలూయా.
అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ దుష్ట హేరోదు కంటే ఇప్పుడున్న ఈ పాస్టర్లకు ఏ మాత్రం బుద్ధి జ్ఞానం లేదని మనం తప్పకుండా గ్రహించాలి. ఈ హేరోదుకున్న బుద్ధి ఈరోజు వీళ్ళకి లేకుండా పోయింది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, హేరోదు చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. చిన్న పిల్లలకు అన్యాయం జరగకూడదు, 2 సంవత్సరాలు దాటిన వాళ్ళు చావకూడదని ఆయన మరి ఒక పక్కా ప్రణాళికతో ఉన్నాడు ఆయన. కానీ ఈరోజు నువ్వు కాలంలో యేసుక్రీస్తు పుట్టాడని ఆ తప్పుడు ఆచారాన్ని పాటించడం ద్వారా ఆ రోజు హేరోదు ఒక్కడే కాదు దుష్టుడు. ఈరోజు నువ్వు తప్పుడు సిద్ధాంతాలను పాటించడం ద్వారా, పాటింపజేయడం ద్వారా ఈరోజు అనేకులను చంపుతున్నావు. ఆ రోజు హేరోదు కొంతమందినే చంపి ఉంటాడు, కానీ ఈరోజు ఈ పాస్టర్లు అనే హేరోదులు కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని పాతాళానికి పంపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి నీవు కత్తి వాడాల్సిన అవసరం లేదు, హేరోదులాగా కత్తి వాడాల్సిన అవసరం లేదు. ఒక తప్పుడు సిద్ధాంతము ఒక అమాయక ఆత్మను చంపగలదు. తప్పుడు ఆచారం ఒక అమాయక ఆత్మను పాతాళానికి పంపించగలదు. అవ్వ ఏ నేరం చేయలేదు, ఒక చిన్న మాటను ఆమె అవిశ్వాసం ఉంచింది. అవిశ్వాసమే పాపమై ఉన్నది, పాపం వల్ల వచ్చే జీతము మరణమై ఉన్నది. యేసు ప్రభు పుట్టిన కాలాన్ని హల్లెలూయా నువ్వు మార్చేసి ఆయన ఈ కాలంలో పుట్టాడని నువ్వు అబద్ధం చెప్పడం, అది హేరోదు కంటే దుష్టమైన కార్యమై ఉన్నది. దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ రోజు హేరోదులో ఉన్న అదే ఆత్మ, ఆ రోజు హేరోదులో ఉన్న ఆత్మ చిన్న పిల్లను చంపింది. కానీ ఇప్పుడు వీళ్ళలో ఉన్న ఆత్మ చిన్న పెద్దని తేడా లేకుండా హల్లెలూయా అది అందరినీ నాశనం చేస్తూ ఉన్నది. వాడి పేరే అపవాదనియు, సాతాననియు, ఆది సర్పమనియు. వాడు సమస్త ప్రజలను మోసపుచ్చువాడనియు. హల్లెలూయా. మరి వాడు అక్షరాల ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. అందుకొరకే ఈరోజు ప్రజలు ఈ అబద్ధాలను నమ్ముతూ ఉన్నారు. చూడండి, జాగ్రత్త చదవండి ఆ వాక్యాన్ని. తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూసారా, హేరోదు చక్కగా ఆయన ఆ సంవత్సరాలను ఆయన అంచనా వేయగలిగాడు. ఆయన ఆ కాలాన్ని ఆయన మరి గుర్తించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు ఉన్న మన క్రైస్తవ సహోదరులు, మన క్రైస్తవ సమాజము దీన్ని గుర్తించలేకున్నది. నిజమేనా? సరే, ఆ తర్వాత మనము మరొక మాట చదువుదాం దేవుని యొక్క వాక్యంలో నుండి. లూకాసు వార్త తీద్దాం, 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని, రాయవలెనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు హల్లెలూయా ఊరికి వెళ్ళెను. వారు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన నజరేతు నుంచి దావీదు యొక్క పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నీవు దేవుణ్ణి లేదా ఆ యొక్క పరిశుద్ధాత్మతో నీవు గర్భం ధరించాలంటే, ఆ బిడ్డను ప్రసవించాలంటే హల్లెలూయా ఈ సంఘ శాఖలనే నజరేతు నుంచి, ఈ లోకమనే నజరేతు నుంచి. ఎందుకనంటే నజరేత్ అనగా అది మహా భయంకరమైన
దుష్ట ప్రజలు ఉండే ఆ యొక్క దేవుని భయము లేని ప్రజలు ఉండే ప్రాంతం అది. అయితే ఇప్పుడు నీవు బెత్లెహేముకు వెళ్ళాలి. బెత్లెహేం అనగా దేవుని రొట్టెల గృహమై ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే మనం కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఈ సంఘ శాఖలను విడిచి, లోకాన్ని విడిచి, ఈ నజరేతుని విడిచి, నిజమేనా? ఆ యొక్క గొప్ప రొట్టెల గృహానికి మనం వచ్చి ఉన్నాం. ఆ గొప్ప ఆ యొక్క దావీదు పట్టణానికి మనం వచ్చి ఉన్నాం. దేవునామానికి స్తుతి కలుగును గాక. బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని. హల్లెలూయా. మరి అందరూ అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు నీవు బిడ్డను ప్రసవించాలంటే తప్పకుండా ఆ యొక్క ఆహారం దొరికే స్థలంలో ఉండాలి. బెత్లెహేము ఆ ధాన్యాగారమై ఉన్నది, ఆహారం దొరుకు స్థలమై ఉన్నది. అందుకే ఆ యొక్క ప్రియురాలు వధువు కూడా ఇక్కడ ఆమె ఆ ప్రసవ వేదన పడుతూ ఉన్నది. ఎవరిని కనడానికి? ఆ పెళ్లి కుమారుని కనడానికి ఆమె ప్రసవ వేదన పడుతూ ఉన్నది. దేవునామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అట్లని చెప్పి పెళ్ళైపోయి ఆపరేషన్ అయిపోయిన వాళ్ళు కూడా పురిటి నొప్పులు పడేది కాదు. అది దయ్యం. అది ఇది ఆత్మీయార్థం. అది దయ్యం నీకు చాలా రకాల అర్థాలు చెప్తాయి. నీ పాస్టర్ చెప్పలేదా పురిటి నొప్పులు పడాలని? కుర్చీలో కూర్చొని అటు సాగు ఇటు సాగనంటే దయ్యం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. పౌలు గారు కూడా ఏమన్నాడు? నేను మిమ్మల్ని కంటిని అన్నాడు. ఆయన అంటే ఆయన పురిటి నొప్పులు పడిగా అన్నాడా? కారణం అంటే ఏంటిది? వాక్యాన్ని ప్రకటించి ఆ వాక్యం ద్వారా నిన్ను దేవునిలోకి లాగుట, అదే ప్రసవించుటై ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రసవించుట అనగా లేదా ఆత్మీయ బిడ్డలను కనుట అనగా నీవు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఆ వాక్యం దగ్గరికి అనేకులను నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? ఆ తర్వాత చదవండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అందరూ జాగ్రత్త వింటున్నారా? ఇప్పుడు మన గ్రాండ్ క్రిస్మస్లు చేస్తున్నట్టుగా ఆ రోజు ఏమి గ్రాండ్ క్రిస్మస్ ఏం చేయలే. అక్కడ ఆ యొక్క పశువుల పాకకు ఎలాంటి గుర్తింపు లేదు అక్కడ. కానీ ఈరోజు ప్రజలందరూ సందడిగా వచ్చి బాగా పాటలు పాడి అందరూ సంతోషాన్ని వ్యక్తం చేసినట్టుగా అక్కడ ఎవరు కూడా సంతోషాన్ని వ్యక్తపరచలేదు. ఆ యొక్క పశువుల తొట్టిలోనికి, ఆ పశువుల పాకలోనికి ఎవరు కూడా అక్కడికి రాలేదు. ఈరోజు మన క్రైస్తవులు పాడుతున్నట్టుగా పశువుల పాకలో సందడి, బెత్లెహేములో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి అనేది లేదు అక్కడ. అక్కడంతా నిర్మానుష్యంగా ఉన్నది. అక్కడ పశువుల పాకను గుర్తించిన వారు ఒక్కరు కూడా లేరు. అక్కడ వారికి ఏ సంతోషం లేకుండా పోయింది. ఎందుకనంటే ఆ యొక్క మహోన్నతుడు చాలా దీనస్థితిలో అయినా ఆ యొక్క కంపు కొడుతున్న స్థలంలో జన్మించాడు ఆయన. కానీ ఈరోజు నీవు సూట్ వేసుకొని, బూట్ వేసుకొని, చాలా స్టైలిష్గా మాట్లాడి, నువ్వు కేక్ కట్ చేసి చక్కని పాటలు పాడినట్టుగా లేదు అక్కడ. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులారా, మీరు జరిగించే ఆ క్రిస్మస్ అనేది ఆ యొక్క నిజ క్రిస్మస్ కాదు, కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నది అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క సన్నిధిని ఎవరు గుర్తించలేదు. అక్కడ కేవలము మరియా యేసేపు మాత్రమే అక్కడ ఉన్నారు. వారు బిక్కు బిక్కుమంట పశువుల పాకలో ఉన్నారు. కానీ ఈరోజు నీవు దాన్ని ఎట్లా మార్చేశావు? చాలా సందడిగా మార్చేశావు. దేవునామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? యేసుక్రీస్తు పుట్టినప్పుడు అక్కడికి ఎవరైనా పెద్దవారు వచ్చారా? జ్ఞానులు వచ్చా? ఆ యొక్క తెలివి గల వారు వచ్చారా? ఆ యొక్క శాస్త్రులు, పండితులు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు అక్కడికి.
కానీ కేవలము ఆ యొక్క గొర్రెల కాపురులు మాత్రమే వచ్చారు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకిందికి చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్ద వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటను పట్టుకొని ప్రతి సంవత్సరం ఇదే చదవడం. సువర్తమానం యేసు పుట్టాడు, సువర్తమానము యేసు పుట్టాడు, మాకు చందా రాయండి, కానుకలు ఇవ్వండి, క్రిస్మస్ చేసుకోండి. దాని కొరకు అయినా కాదు. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి. హల్లెలూయా. ఆ గొప్ప మహోన్నతుడు భూమిని ఆకాశాన్ని సృజించినవాడు, భూమిని చక్కగా అలంకరించినవాడు. హల్లెలూయా. ఈ భూమికి అందాన్ని ఇచ్చినవాడు. ఇప్పుడు ఆయన ఒక వస్త్రము, సరైన మంచి వస్త్రం లేకుండా ఆ కాడి మాను కింద ఆ ఏసే వస్త్రముతో, ఆ మురికి పట్టిన వస్త్రంలో ఆయన చుట్టబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆనవాలు కూడా చెప్తూ ఉన్నది, అక్కడ దేవదూతలు చెప్తూ ఉన్నారు. ఆనవాలు ఏదో మంచి వస్త్రంతో ఆయన చుట్టబడి లేడు గాని ఆ పొత్తి గుడ్డలతో, మురికి పట్టిన గుడ్డలలో ఆయన చుట్టబడి ఉన్నాడు. అదే మీకు ఆనవాలు. హల్లెలూయా. ఈరోజు కూడా ఆనవాలు ఇదేనా? నిజమేనా? అందుకొరకే ఆ పక్షిరాజు యొక్క వర్తమానములో చుట్టబడి ఉన్నాడు ఆయన. అదే మీకు ఆనవాలు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. హల్లెలూయా. చూస్తున్నారు అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని. హల్లెలూయా. ఇప్పుడు ఇది పశువుల పాక అనుకుందాం. ఇప్పుడు ఆ బెత్లెహేంకి జనాభా లెక్కల కొరకు ఆ పట్టణం అంతా నిండిపోయింది. నిజమేనా? ఆ సత్రాలన్నీ నిండిపోయాయి, ప్రజలతో నిండిపోయాయి. ఇప్పుడు మరియా ప్రసవ వేదన పడుతూ ఉన్నది. కానీ ఆమెకు ఇల్లు ఎవరు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే వారికి పలుకుబడి లేదు. చాలా పేదవారు. యేసేపు పేదవాడు, మరియ కూడా చాలా బీదమ్మాయి. నిజమేనా? వారికి పలుకుబడి లేని ప్రజలు ఎవ్వరు కూడా వారిని తమ గృహాల్లోనికి చేర్చుకోలేదు. పోనీ ఆ యొక్క యాత్రికులు ఉండే ఆ సత్రంలో కూడా వారికి స్థలం ఇవ్వలేదు. కానీ చివరికి ఏం మిగిలింది? ఆ యొక్క పశువుల పాక. హల్లెలూయా. ఈ పశువుల పాక ఎవరో చూపించారు. అది ఊరి బయట ఉన్నది. ఇదిగో ఈ పాకలో మాత్రమే మీకు ఖాళీ ఉన్నది. ఆ పశువుల పాక ఏంటిదంటే అది రాతితో తొలబడిన ఒక గుహ లాంటిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యేసేపు తన భార్యను తీసుకొని ఆ యొక్క పశువుల పాకలోనికి లేదా ఆ గుహలోనికి వెళ్ళాడు ఆయన. ఇక్కడ ఎవరెవరున్నారు? యేసేపు మరియు నిజమేనా మరియా, ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇక్కడ. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కానీ పాటలు పాడే వారికి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? పశువుల పాకలో
సందడి. సార్ ఇద్దరితో ఏం సందడి అండి? వారు అక్కడ వాసన వచ్చి సరైన సౌకర్యం లేక ఎంత ఇబ్బంది పడి ఉంటారు వాళ్ళు. హల్లెలూయా, నిజమేనా? దేవుణ్ణి ఎవరైతే గర్భం ధరిస్తారో వారు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవాలి. ఆయన కొరకు నువ్వు అవమానాలు భరించాలి, నిందలు భరించాలి, నువ్వు సరైన స్థలాన్ని లేకుండా కూడా ఉంటావు. చూడండి, ఆయనను గర్భం ధరించినందుకు దేవుడిచ్చిన బహుమానం ఇది. ప్రభువా, నేను నిన్నే గర్భం ధరించాను, నాకేంటిది ఇంత బాధ, ఇంత అవమానం ఏంటిది అని మరియ ఎన్నడూ అనలేదు. ఏసేపు నిన్ను కట్టుకున్నందుకు నాకు ఇదా అనలేదు ఆయన. హల్లెలూయా. వారు ఒకరికొకరు ధైర్యంగా నిలబడ్డారు. వారిద్దరు కలిసి దేవుని కొరకు నిలబడ్డారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వధువు కూడా అంతే. ఆయనను గర్భం ధరించిన వధువు ఏ శ్రమనైనా ఆమె తట్టుకోగలదు. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఈ పశువుల పాకలోనికి ఆయన పుట్టిన తర్వాత మరి అక్కడ వస్త్రాలు కూడా వారికి ఎవరు ఇయ్యలే. మరి ఎందుకంటే ఆ కాలంలో ఆ నోట ఈ నోట కబురు వెళ్ళిపోయింది. ఏమని? ఆ మరియా పెళ్లి కాకముందే గర్భాన్ని ధరించింది, ఆమె పుట్టిన కుమారుడు ఎట్లాంటోడో మనకు తెలియదు, వారి జోలికి పోకపోవడం మంచిది. కాబట్టి ఈయన పుట్టినప్పుడు మరి ఎవరు కూడా సరైన వస్త్రాలు ఇవ్వలేదు, అక్కడ సరైన వసతి ఇవ్వలేదు. మరి ఇప్పుడు మరి ఏం చేస్తున్నదంటే అక్కడ పడేసిన ఆ ఎద్దుల కాడి కింద, ఆ కాడికిను ఆ ఎద్దుకు మధ్యలో కొన్ని గుడ్డలు ఉంచుతారు. ఆ యొక్క ఎద్దుల యొక్క మెడ పాడవకుండా ఆ పడేసిన గుడ్డను తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేసింది ఆమె? ఆ పొత్తిగుడ్డలతో పొత్తిగుడ్డగా ఆ పడేసిన దుస్తులను ఆమె వాడి ఉన్నది. హల్లెలూయా. కానీ అంత గొప్ప మహోన్నతుడు ఆ యొక్క మురికి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు ఆయన. కానీ మనం లెనిన్ చొక్కా వేసుకుంటే ఇట్లా చూస్తాం. మనం కారు దిగంగానే అయ్యగారి దగ్గరికి, అయ్యి వందనాలండే, బ్యాగ్ పట్టుకోవాలి ఒకరు. నేను వచ్చినప్పుడు రాడా ఆయన? ఏంది ఇదేనా మర్యాద ఇచ్చేది? ఇప్పుడు ఆయనేమనాలా? బెత్లెహేం ప్రజలారా, నేను వస్తున్నప్పుడు మీకు సోయి లేదా? బుద్ధి జ్ఞానం లేదా? నాకు మంచి వస్త్రాలు పంపనక్కర్లా? ఆ యొక్క సన్నపు నార వస్త్రం పంపనక్కర్లా అనలేదు ఆయన. హల్లెలూయా. మరి పాపంలో మురికి పట్టిన మనము బడాయిలు చెప్పుకుంటున్నాం, కానీ ఆ గొప్ప దేవుని కుమారుడు ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన మన కొరకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా పశువుల పాకలో ఆ దేవుని కుమారుడు ఏడ్చాడు, కేకలు వేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వీళ్ళిద్దరే బిక్కు బిక్కుమంటా ఉంటే ఆ రాత్రి తెల్లారిన తర్వాత ఎవరొచ్చారు? కొందరు గొర్రెల కాపురులు వచ్చారు అక్కడికి. నిజమేనా? మిగతా వారు ఎవ్వరు కూడా రాలే. ఆ పట్టణం అంతా సత్రాలతో ఆ యొక్క ప్రజలు కిటకిట సత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆ బెత్లెహేంలో ఎందరో మంచివారు ఉన్నారు, ఒక్కరు కూడా ఈ స్థలానికి వచ్చిన పుణ్యానికి పోలే, పాపానికి కాదు. ఎవరైనా ఆ పుణ్యం చేశారా? కానీ ఎవరు వచ్చారు? ఆ యొక్క గొర్రెల కాపురులు మాత్రమే వచ్చారు. ఎందుకు? వారికి వార్త ఎక్కడి నుంచి వచ్చింది? వార్త మహిమలో నుండి వచ్చింది. హల్లెలూయా. అది యెరూషలేము యొక్క వార్త కాదు, బెత్లెహేం యొక్క వార్త కాదు, అది ఇజ్రాయెల్ యొక్క వార్త కాదు, అది మహిమలో నుండి వచ్చిన వార్త. ఓ భూమి ఆకాశం యొక్క సృష్టికర్త ఆ పశువుల పాకలో జన్మించి ఉన్నాడు. చాలా వార్తలు విని విని వారికి బోరు కొట్టేసింది. ఇప్పుడు ఏ వార్త చూసినా ఏముంది? మనం ఏ వార్త న్యూస్ అని అంటాం కదా. ఏంటి సార్ న్యూస్ అంటే? NEWS. నిజమేనా? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని మూల నుంచి వచ్చేదాన్ని న్యూస్ అంటారు. ఇప్పుడు చూడండి, నార్త్లో వార్త ఏమున్నది? హల్లెలూయా.
ఏం మనం చూస్తాం పేపర్లో, ఆస్తి కొరకు సొంత అన్నను చంపిన తమ్ముడు. నిజమేనా? ప్రమాదంలో 4 మృతి. నార్త్ వార్త చూసినా అదే ఉంటుంది, ఈస్ట్ చూసినా అదే ఉంటుంది, వెస్ట్ చూసినా అదే ఉంటుంది, సౌత్ చూసినా అదే ఉంటుంది. ఒక భర్త భార్యను లేదా భార్య భర్తను అడుగుతున్నదట, అయ్యా ఈరోజు ఏమైనా కొత్త వార్త? ఏం లేదే, నిన్నటి వార్తనే ఈరోజు. నిన్న ఎట్లా చనిపోయారని చదివానో ఈరోజు కూడా అదే వార్త. హల్లెలూయా. నిన్న ఎట్లయితే దొంగతనాలు జరిగినాయని చదివానో ఈరోజు కూడా అదే వార్త. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఆ దేవదూతలు ఏం తీసుకొని వచ్చాయి? పరలోకం నుండి గొప్ప వార్తను తీసుకొని వచ్చాయి. హల్లెలూయా. మరి మానవాళి కొరకు విమోచకుడు జన్మించాడు. ఆ పాపముల నుంచి విమోచించేదానికి రక్షకుడు పుట్టాడు. అది గొప్ప వార్త. కానీ ఈరోజు మహిమలో నుంచి వచ్చిన ఆ విమోచన వార్తను ఎవరు చదువుతున్నారు? న్యూస్ పేపర్ చదివితే కొందరు పొల్లు టు పొల్లు, పిన్ టు పిన్, ఒక్క అక్షరం పోనీయకుండా తుకడా చదువుతారు. అడు తిప్పుతాడు, ఇడు తిప్పుతాడు, మొత్తం ఖతం చేస్తాడు. కానీ బైబిల్ గ్రంథాన్ని మాత్రం చదవరు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ వార్త ఎక్కడి నుంచి వచ్చింది? మహిమలో నుండి వచ్చింది. నీవు ఈ యొక్క నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ నుంచి వచ్చిన వార్తలు చదివితే నాశనం అయిపోతావు. కానీ మహిమలో నుంచి వచ్చిన వార్తను చదివితే, ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే నువ్వు ఎల్లప్పుడూ దీవించబడతావు. అందుకే దావీదు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? బెత్లెహేములోని పశువుల పాక దగ్గర ఉన్నాం. పశువుల పాక దగ్గర ఈ సతీష్ కుమార్ వస్తాడా? పశువుల పాక దగ్గరికి ఒకవేళ ఆయన ఆ రోజు ఆ పాక దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఉండాలి ఆయన. అక్కడ లేడు కాబట్టి ఇక్కడ లేడు. మనం పాట పాడతామా? అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. నా దేవా, నా దేవా, నా దేవా, యేసు దేవా. హల్లెలూయా. ఆ రోజు పశువుల పాక దగ్గర లేని వాళ్ళందరూ క్రిస్మస్ చేస్తున్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే ఆ యేసేపు మరియ దగ్గర నేను కూడా ఉన్నాను. నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ వర్తమానంలో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పశువుల పాక దగ్గర సతీష్ కుమార్ ఎందుకు వస్తాడండి? ఆయన కారు ఏంది? ఆయన బౌన్సర్లు ఏంది? ఆయన అట్టాసం ఏంటిది? ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఉన్నాడా? పశువుల పాక దగ్గర. ఈ శాంద్రా కీమియాలు ఇక్కడ ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు అక్కడ. కానీ ఆ గొర్రెల వాసన వస్తున్నా, ఎందుకంటే పుట్టింది గొర్రె పిల్ల కాబట్టి ఆ గొర్రె పిల్లలను కాస్తున్న ఆ గొర్రెల కాపరులకు మహిమలో నుంచి వార్త వచ్చింది. అందుకొరకే మనం కూడా ఎందుకు మహిమలో నుంచి వచ్చింది? మనము కూడా గొర్రెలను కాసే కాపరులమై ఉన్నాం. ఆ గొర్రె ఏదో కాదు కానీ వాక్యమే గొర్రె పిల్ల ఉన్నది. ఆ వాక్యాన్ని కాసే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. అందుకొరకే మనం ఈరోజు ఈ వర్తమానం దగ్గర ఉన్నాం. నిజమేనా? ఇప్పుడు వీళ్ళిద్దరు, ఆ తర్వాత కొందరు గొర్రెల కాపరులు ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఇప్పుడు బడాయి మాటలు ఏమని చెప్తున్నారు? ఏమని పాట పాడుతున్నారు? బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దానికి మళ్ళీ డ్యాన్సులు. అది మళ్ళీ ఎట్లా? లెగ్గిన్స్ వేసుకొని వాళ్ళకి అందాలని నడువులు ఊపితే ఏమవుతుంది? మోహిస్తారు కొందరు. అంటే అక్కడ ఏం జరుగుతున్నది? అల్లరితో కూడిన ఆటపాటలు, అక్కడంతా వ్యభిచారం జరుగుతూ ఉన్నది. ఈరోజు చర్చెస్ అన్ని ఏమైపోయినాయి? వేశ్యగృహాలుగా మారిపోయాయి. ఆ ఎదిగిన అమ్మాయిలకు ఆ అవయవాలన్నీ కదులుతూ ఉంటే వాళ్ళు ఈలలేయడం, చప్పట్లు కొట్టడం, అదంతా
ఏమైపోయిందనంటే ఆ హేరోదు గృహంలాగా మారిపోయింది. హేరోదు కూడా ఒక రోజు విందు ఏర్పాటు చేసి ఒక నాట్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ యొక్క హేరోది యొక్క కుమార్తె నాట్యం ఆడిందా? ఇప్పుడు ఈ నాట్యం ఆడే వారందరూ ఎవరు? హేరోది యొక్క కుమార్తెలు. అక్షరాల హేరోదియా కుమార్తెలో ఏ ఆత్మ అయితే ఉన్నదో, హేరోదియాలో ఏ ఆత్మ అయితే ఉన్నదో, ఈ డాన్సులు చేసే వారిలో అదే ఆత్మ ఉన్నది. నాకు అనిపిస్తుంది సండే స్కూల్ పిల్లలు కూడా ఈ డాన్సులు నేర్పించడం అంత మంచిది కాదని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే వారిలో మెల్లగా ఈ డాన్స్ పోయి ఇట్ట ఊపి ఊపి మెల్లగా సినిమా పాటలు కూడా రేపు డాన్సులు అడుగులు వేయాలనేది వాళ్ళకి అనిపిస్తుంది. నిజం అది. ఎందుకంటే దయ్యం మెల్లగా బయటికి లాగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమైతుందిలే అనుకుంటారు. ఈరోజు ఈ పాటలకు స్టెప్ వేసిన వారు అట్నుంచి మెల్లగా దయ్యం ఏమంటుంది, చూడు ఈ పాట నువ్వు విన్న పాట కంటే దీని మ్యూజిక్ చూసావా ఎంత ఇంపుగా ఉన్నదో, ఒకసారి కాలు కదిలి చూడు, ఇట్లా ఉప్పు. హల్లెలూయా అంటారా లేదా? అది మెల్లగా చాలా చెడ్డ కార్యం అది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు చర్చెస్లలో అవే జరిగేది. హల్లెలూయా. అదే మనం చదివాం మూలవాక్యంలో, అల్లరితో కూడిన ఆటపాటలు, అందులో నుంచి మనం బయటకు వచ్చాం. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. చదవండి, కిందికి చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులో జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పడుకుని ఉన్న శిశువును చూచిరి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు కేవలం కొందరు గొర్రెల కాపరులు ఆ పశువుల పాక దగ్గరికి వెళ్ళారు. నిజమేనా? వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ ఉన్నారా ఇక్కడ? గొర్రెల కాపరులు వాళ్ళు ఏం చూశారో పశువుల పాకలో అది వాళ్ళు ప్రచురించారా? ప్రచురించడం అంటే ఏం చేయాలి? వర్తమానాన్ని ఇతరులకు ప్రకటించాలి. ఆమేన్. మనం నిజంగా గొర్రెల కాపురులమైతే, ఆ వాక్యానికి మనము కాయువారుగా మనం ఉన్నట్లయితే తప్పకుండా మనము ఆ గొర్రెల కాపురులాగా మనం కూడా ప్రచురించాలి. ఈ గడియకు ఒక వర్తమానం ఉన్నదని ప్రచురించాలి. ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడని మనం ప్రచురించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రచురించిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. వాళ్ళు ఆ యొక్క ఆ బాలుని చూసి, ఆ మెస్సయ్యను చూసి, ఆ దేవుని చూసి వారు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు మన అందరికీ ఆనందం ఉన్నదా? ఈ వర్తమానాన్ని బట్టి మనకు సంతోషం ఉన్నదా? హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనము చివరిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి. ఇప్పుడు ఆయన జన్మిస్తాడనే వార్త ఆయన పుట్టక ముందు 4000 సంవత్సరాల క్రితమే, లేదా 4000 సంవత్సరాల క్రితమే ఆదాము ఏదైనా తోటలో తప్పిపోయాడా? పాపం చేశాడా? అప్పుడే దేవుడు ఆదాముతో ఏమన్నాడు? నేను స్త్రీ సంతానంగా వస్తానడు. ఆయన ఆదాము దగ్గర నుంచి ఆ యొక్క సేతు దగ్గర నుంచి ఒకరి తర్వాత ఒకరికి ఆ వార్త మరి అందరి నోళ్ళలో నానుకుంటూ వచ్చింది. అది ఆదాము మొదలుకొని వారందరూ దాన్ని ప్రవచించారు. ఆ యొక్క దేవుడు స్త్రీ సంతానంగా వస్తాడని. ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఎంతకాలము చెప్పండి? 4000 సంవత్సరాలు. హల్లెలూయా.
4000 సంవత్సరాలుగా వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. చదవండి. యెరూషలేము నందు సిమెయోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి. చూడండి, గొప్ప ప్రవచనం ఇది. ఆయన మహిమలో నుండి ఆయన శరీరధారికి జన్మిస్తాడని. ఇప్పుడు ఆయన 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 రాకడను చాలా మంది కనిపెడుతున్నారు. కానీ ఆయన జన్మించినప్పుడు ఆయన జన్మించిన స్థలానికి ఎవ్వరు కూడా రాలేకపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వార్త చాలా మందికి తెలుసు, ఇజ్రాయెల్ అందరికీ తెలుసు, నిజమేనా? కానీ అక్కడికి ఒక్కరు కూడా రాలేకపోయారు. కానీ ఆ పశువుల పాకలో యోసేపు, మరియా, నిజమేనా? ఆ తర్వాత ఒక 4-5 గొర్రెల కాపరులు. ఇప్పుడు మన దృశ్యం ఎక్కడికి పోతున్నది? కొద్దిమంది మాత్రమే. ఇప్పుడు సిమెయోను చూడండి, చదవండి. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని. ఇప్పుడు ఆయనకు దేవుడే పరిశుద్ధాత్మే ఆ సిమెయోను దగ్గరికి వచ్చి, ఇదిగో సిమెయోను, నీవు ఆ యొక్క నా శరీరాన్ని లేదా నేను జన్మించే దానిని నువ్వు చూసిన తర్వాతనే మరణిస్తావని ఆయనే స్వయంగా వచ్చి చెప్పి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే సిమెయోను దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరి దగ్గరికి రావాలి? ఆ అన్న దగ్గరికి రావాలి. వచ్చాడా? రాలేదు. కయప దగ్గరికి రావాలి. వచ్చాడా? రాలేదు. హేరోదు దగ్గరికి రావాలి. వచ్చాడా? పిలాతు దగ్గరికి రావాలి. రాలేదు. హల్లెలూయా. కానీ నీతిమంతుడైన సిమెయోను దగ్గరికి, ఈ సిమెయోను ఎవరి పలుకుబడి లేనివాడు, ఒక వృద్ధుడు ఊగుతూ నడుస్తున్నవాడాయన. హల్లెలూయా. అతనికి ఎవ్వరు కూడా ఆ యొక్క గుర్తింపు లేనివాడాయన. కానీ అతనిని గుర్తిస్తున్న ఒక దేవుడున్నాడు. అలాగనే ప్రియమైన సోదరి సోదరుడా, సిమెయోనును చూచినప్పుడు మనం కూడా అదే విధంగా ఉండాలి. ప్రభు ఆ రోజు సిమెయోనును చూసిన నీవు ఈరోజు నన్ను చూస్తున్నావు. ఆ రోజు సిమెయోనును ఎవరు పట్టించుకోలేదు, కానీ ప్రభువా నీ సన్నిధి అతని తోడుగా ఉంచి ఉన్నావు. హల్లెలూయా. మరి ఆ రోజు యేసు ప్రభు పుట్టినప్పుడు దాదాపుగా ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు, యూదుల యొక్క సంఖ్య 20 లక్షల మంది ఉన్నారట. ఎంతమంది ఉన్నారు? 20 లక్షల మందిలో వీళ్ళందరూ క్రైస్తవులే. కానీ ఆయన పుట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కేవలము తిప్పికొడితే 10 మంది కూడా లేరు. యోసేపు, మరియా గొర్రెల కాపరులు, ఆ తర్వాత సిమెయోను, ఆ తర్వాత అన్న అనే స్త్రీ, విధవరాలు, వీళ్ళు మాత్రమే ఆయనను చూసిన వారు. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. మరి 20 లక్షల మంది ఏమైపోయారు? ఎందుకు ఆయన సన్నిధిని వారు గుర్తించలేదు? ఈరోజు కూడా అంతేనా? ఎందుకు సార్ ఇంత వర్తమానం మనం సత్యం చెప్తున్నాం, ఎందుకు రావట్లేరు? ఆ రోజు ఎందుకు రాలేదు? పశువుల పాక దగ్గరికి ఆ మహోన్నతుడు పుట్టినప్పుడు ఎందుకు రాలేదు? ఆ రోజు వారు ఎందుకు రాలేదో ఈ రోజు కూడా అంతే. యేసుక్రీస్తు మారడు, ఈ ప్రజలు కూడా మారరు, దయ్యం కూడా మారదు. అప్పుడు అన్న ఎట్లా రావాలి? ఆయన మేళ తాళాలతో మెస్సయ్య పుట్టాడు రో పశువుల పాకలని సందడితో డాన్స్ చేస్తూ రావాలి. ఆయన అని వచ్చాడు. ఎవడ్రాది గాలి కబురు తీసుకొని వచ్చాడు? నాకు తెలియకుండా మెస్సయ్య పుడతాడా? ఆయన చేతులు కట్టుకొని అటు ఇటు తిరిగి ఉంటాడు. ఆయన అన్ని గాలి కబుర్లు ఎవరు నమ్మొద్దు. నేను పోవట్లేను, మిగతా వారు కూడా ఎవరు పోవద్దు. అయ్యగారు చెప్పాడంటే అంతే, ఇక ఎవ్వరు పోకూడదు. హల్లెలూయా. కానీ కయప్ప అందరికి చెప్పొచ్చు, కానీ
అందరిని నియంత్రించవచ్చు కానీ అయితే ఏర్పాట్లో ఉన్న వారిని నియంత్రించలేడు. ఆ గొర్రెల కాపును నియంత్రించలేడు, సుమేరును నియంత్రించలేడు, అన్నాను నియంత్రించలేడు. హల్లెలూయా. ఆ బెంజమిన్ గారిని నియంత్రించలేడు. నిజమేనా? ఆ జాన్ గారిని నియంత్రించలేడు ఆయన. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరిని కూడా ఆ దయ్యము నియంత్రించలేదు. ఎందుకంటే మనకు కబురు ఎక్కడి నుంచి వచ్చింది? మహిమలో నుండి వచ్చింది. సమయానికి ఎక్కడి నుంచి వచ్చింది? అన్నాకు ఎక్కడి నుంచి వచ్చింది? గొర్రెల కాపులకు ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. ఆ యేసేపు మరియలకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మహిమలో నుంచి వచ్చాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. 20 లక్షల మందిలో కేవలం ఒక 7-8 మంది వచ్చారంటే చూడండి, ఏర్పరచబడిన చిన్న మంది అది. కానీ ఈరోజు దీన్ని తారుమారు చేసేసి పశువుల పాకలో సందడి, ఆకాశంలో సందడి, బెత్లెహేంలో సందడి అని పాట పాడుతున్నారు. చూడండి, సమయంలో చెప్పినా కానీ ఎవరు నమ్ముతారా? మరి నేను ఆ క్రీస్తును చూచేంత వరకు నేను మరణము పొందనని పరిశుద్ధాత్ముడు నాతో చెప్పాడు అంటే ఈ ముసలోడికి మతి చెడిపోయి ఏదో వాగుతున్నాడు అనుకున్నారు వాళ్ళు. కానీ సమయం యొక్క మతి చెడిపోలేదు. ఆయన పరిశుద్ధాత్మిక ఆధీనంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మిక నడిపింపు కింద ఉన్నాడు. ఈరోజు నీవు కూడా చెప్పినప్పుడు అదే చేస్తారా? ఈ కాలానికి ఒక వర్తమానం ఉన్నది. ఆ వర్తమానము విలియం బ్రెనాముకు దేవుడిచ్చాడు. ఆ ప్రవక్త చేతిలో ఉన్న వర్తమానం నమ్మితేనే మనము పరలోకానికి వెళ్తామని అంటే, ఈరోజు ఆ రోజు సిమేరును చూసి ఎట్లా నవ్వారో ఈరోజు మళ్ళీ చూసినా అదే విధంగా నవ్వుతారు. కాదంటారా? హల్లెలూయా. చదవండి సార్. అది అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడాన్ని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువునైన యేసును. చూడండి, అక్కడ 8 దినములైన తర్వాత సోమవారం రోజు, అది ఏ వారం? మరియా యేసేపులు ఆ తొలిచూలు బిడ్డను ఏం చేయాలి? ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి. ఆ బిడ్డను ఉదయం 9 గంటలకు తీసుకొని వచ్చారట. చాలా మంది లైన్లో నిలబడి ఉన్నారు. అంటే 20 లక్షల మంది జనాభాలో మరి ప్రతిరోజు చాలా మంది పుడుతూ ఉంటారు. మరి ఆ సోమవారం రోజు చాలా మంది ఆ ధనవంతుల బిడ్డలు ఆ యొక్క ఏ వస్త్రాలు? అవి చాలా చక్కని వస్త్రాలు, సన్నపు నారా వస్త్రాల్లో ఆ పొత్తి గుడ్డలలో చుట్టుకొని మరి చక్కగా ఎత్తుకొని ఆ ధనవంతులందరూ ఒక లైన్లో ఉన్నారు. కానీ మరియను చూసి వాళ్ళు చెవులలో గుసగుస మాట్లాడుతున్నారట. ఈమె అక్రమంగా బిడ్డను కన్నది, ఆమె పక్కన ఎవరు నిలబడకండి, దూరంగా జరగండి అని మాట్లాడుతున్నారట. హల్లెలూయా. కానీ ఆమె ఆ యొక్క మహోన్నతిని ఆమె జన్మనిచ్చి ఉన్నది. ఆ బిడ్డ అక్రమంగా పుట్టినవాడు కాదు. ఆయన తన్ను తాను సృజించుకున్నవాడాయన. హల్లెలూయా. వాళ్ళందరూ వారి హోదాను బట్టి ఏం సమర్పించారు? ధనవంతులైతే గొర్రె పిల్లను సమర్పిస్తారు. వారందరూ గొర్రె పిల్లను తీసుకొని వచ్చారు. కానీ యేసేపు మరియా వారు చాలా నిరుపేదవారు కాబట్టి వారు ఏం తీసుకొని వచ్చారు? ఆ యొక్క తెల్ల గువ్వలు కానీ లేకపోతే పావురాలుడు గారి వారు తీసుకొని వచ్చారు. ఎందుకు? వారు ధనవంతులు కాదు కాబట్టి. అలాగనే ప్రతి కాలంలో దేవుని బిడ్డలు పేదవారుగానే ఉంటారు. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఈ పొత్తి గుడ్డలతో చుట్టబడిన, ఈ సామాన్యమైన వస్త్రాలలో చుట్టబడిన, ఆ మురికి గుడ్డలలో చుట్టబడిన ఆ యొక్క క్రీస్తు, ఆ దేవుడు అక్కడ ఆయన ప్రతిష్ఠ చేయబడుతున్నాడన్న సంగతి సిమియోనుకు ఏ మనుషులు చెప్పలేదు. కానీ పరిశుద్ధాత్మ వచ్చి చెప్పంగానే ఆయన మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడట ఆయన. హల్లెలూయా. ఈ వర్తమానం దగ్గరికి మనం ఎవరు నడిపించలేదు, కానీ ఆ గొప్ప పరిశుద్ధాత్ముడే మన హృదయంతో మాట్లాడి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ సమయంలో నడుచుకుంటూ మెల్లగా వచ్చి
ఆయన వాళ్ళందరూ అనుకున్నారు ఈ ముసలి ఆయన మరి మా బిడ్డల దగ్గరికి వచ్చి ఎత్తుకుంటాడేమో అనుకున్నారు. కానీ ఆయన నేరుగా ఆ మురికి గుడ్డలతో చుట్టబడిన ఆ బిడ్డను ఎత్తుకొని, నాదా సత్యస్వరూపి, ఇదిగో నీ దాసుని నీవు ఇప్పుడు సమాధానంతో పోనిస్తున్నావు. ఓ నా జన్మ ధన్యమైపోయినది. ఆయన ఆ విధంగా ఆ బిడ్డను తీసుకొని ఆయన చాలా చక్కగా మాట్లాడి ఉన్నాడు. ఆయన ఈరోజు ఈ వర్తమానాన్ని మనం చేతిలో తీసుకొని ఉంటా మన జన్మకు అది సార్థకమై ఉన్నది. హల్లెలూయా. ఎవరు ఆ రోజు ఆ సమయాన్ని నడిపించింది? ఆ గొప్ప పరిశుద్ధాత్మ. ఈరోజు మనం ఈ వర్తమానం నడిపించింది అదే పరిశుద్ధాత్మ. చదవండి, ఇది చదివి పూర్తి నేను ముగిస్తాను. చొప్పున జరిగించుటకు వచ్చినప్పుడు ఎత్తుకొని ఇట్లా నేను పోనిచ్చున్నావు, వెలుగుగాను మహిమగాను కరుణార చూచితిని. ఇప్పుడు క్రీస్తే రక్షణ అయి ఉన్నాడు, ఆయనే విమోచన అయి ఉన్నాడు. ఆయన దాన్ని కనుడార చూశాడు ఆయన. హల్లెలూయా. ఆశ్చర్యపడిరి, దీవించి వచ్చిన 38. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి, ఎవరు? అన్న. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితోనూ ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట, హల్లెలూయా, గలిలయలోని నజరేతును చూశారా? ఇక్కడ అన్నాకేమైనా పలుకుబడి ఉందా? ఆ అన్నా అనే స్త్రీ భర్త లేని ఆమె 7 సంవత్సరాలు పెళ్ళైన 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. అక్కడి నుంచి ఆమె దేవాలయంలో ఉండి దేవుని సేవ చేయొచ్చు, ఎవరు గుర్తింపు లేకుండా ఉన్నది ఆమె. కానీ దేవుని యొక్క గుర్తింపు ఆమెకు మాత్రమే ఉన్నది. దేవుని యొక్క ఆత్మ ఆమె దగ్గరకు వచ్చింది. ఇతనెవరు చూడండి, ఇతడు ఒంటరి వాడే, సుమేను. ఇద్దరు పేరు లేని వాళ్ళే. కానీ దేవుడు జన్మించాడన్న సంగతి కేవలము సుమేనుకి తెలిసింది, అన్నాకు తెలిసింది, ఆ కొందరు గొర్రెల కాపురులకు మాత్రం తెలిసింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు కూడా అంతేనా? ఇప్పుడు ఆయన పెళ్లి కుమారుడు రానై ఉన్నాడు. ఇప్పుడు అందరికీ తెలుస్తుందా? ఇది కేవలము కొందరికి మాత్రమే. నిజమైన క్రిస్మస్ ఏదనగా నీవు ఈ వర్తమానాన్ని తెలుసుకోవడమే నిజమైన క్రిస్మస్ అయి ఉన్నది. నీవు ఎన్ని డీజేలు పెట్టి ఎన్ని కేకులు కట్ చేసినా యేసుక్రీస్తు వలన నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. నీవు రక్షింపబడాలంటే ఒకే ఒకటి చేయవలసినది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానం దగ్గరికి నీవు రావాలి. నువ్వు ఎవరైనా సరే ఈ యొక్క వర్తమానాన్ని అంగీకరించాలి. అప్పుడే అదే నీ జీవితానికి నిజమైన సార్థకత ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను మన కొరకు మరి మన హృదయంలో ఫలింపజేయును గాక.